వాళ్ళందరూ కార్లు రాళ్ళు అన్నీ పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నా. రాడ్లు కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు, చూపిస్తాడు మీకు. ఒక మహిళ తిట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమైన అది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు, మీరు ఎతికితే దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్ళు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్. నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేక అది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్తానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆగండి, చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు దొరుకుతాడా? ఆగాయా, ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిడుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తా అన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆమె తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టిన వాళ్ళు చూడండి, ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూడండి. నన్ను ఈ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పార్టీ కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తానని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళని వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట. ఏమంటే అరెస్ట్ చేయండి అన్న ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్పి. మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు, వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన.
వాళ్ళని వదిలిపెడతామా? మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను, మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మనందరిపైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు, ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ 2 చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని, తల్లిని ఇట్లా అవమానించకూడదు. ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు, ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు, మాజీలు కూడా అవ్వచ్చు. ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష. దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష. అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేమేదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు, 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు? చిన్న మాటలు ఉంటాయి మీకు? సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాటు లేకపోవచ్చు, మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని, బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం, టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, ముందు మీరు చూస్తారు కదా. అది ఒక నిమిషం అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం అధ్యక్ష. నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు, మా శాసనసభ్యురాల గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు? దానికి సమాధానం లేదు. దాని తర్వాత ఒక్క నిమిషం సార్ మాట్లాడినాయండి. మీరు ఒక మాట అంటున్నా, మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో 2 చిన్న మాటలు చెప్పారు. 2 చిన్న మాటలు. అది ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలండి. ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి, మీరు చెప్పలా మీ నాయకుడు, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, మీ నాయకుడు అని చెప్పాను నేను. మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు, మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి? 2 చిన్న మాటల. ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల, అంత చిన్న మాటల ఎట్లా అవుతుంది సార్ ఇది? ఒక్క నిమిషం బొత్స గారు, మీరు ఒక మాట అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్ అంటున్నా. మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే మీరు ఏం చేశారు? ఏం చేశారు సార్? ప్లీజ్ మీరు ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానించడం మీరు ఏం చేశారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎల్ఓపి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు.